తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం కల్పించమని రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారిని కోరటం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు ఇవ్వలేని సందర్భంలో నా అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము సమావేశమైన తెలుసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఉదయగిరి అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు, కావలి అభ్యర్థి ప్రతాప్ రెడ్డి గారు సహాయం చేయమని నా దగ్గరికి రావడం జరిగింది. నా కార్యకర్తల మనోభావాల ప్రకారమే నడుచుకుంటానే తప్ప నా వ్యక్తిగత ఆలోచన అంటూ ఏం లేదు. కష్టాల్లో, సుఖాలలో, బాధల్లో నాతో పాలు పంచుకొని నా జీవితంలో నన్ను ఎమ్మెల్యే చేయాలని నా కోసం తప్పించినటువంటి ప్రతి కార్యకర్త మనోభావానికి తగ్గట్టే నడుచుకుంటానే తప్ప ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో నేను ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇప్పటికీ నేను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నాను కూడా. తదుపరి నా కార్యకర్తలందరి అభిష్టం మేరకు ఏమి చేయాలనేది కార్యాచరణ 4-5 రోజుల్లోనే ఉంటుంది. దయ ఉంచి ఈ ఉదంతులు నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కార్యకర్తలు అందరూ కూడా బాధలో ఉన్నారు, ఆక్రోషంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరినీ సముదాయించాల్సినటువంటి పెద్దగా ముందు నా బాధ్యత ఉంది. అది అందరినీ కూడా ఓదార్చిన తర్వాత, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుంది. సార్, అట్లా ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచన, ఏ ఆలోచన కార్యకర్తల అభిష్టం మేరకు జరుగుతుందే తప్ప నా వ్యక్తిగతంగా ఏ ఒక్కటి కూడా ఈరోజు నిర్ణయించే పరిస్థితిలో నేను లేను. నాకు అండ కార్యకర్తలే. ఆ కార్యకర్తల అండతోనే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులో. ఓకే.